Hi everyone, my name is Suman. I'm basically from Miryalaguda. I recently passed out in the stream of Electronics and Communication Engineering. My father name is Narsimha Rao. He's a businessman. My mother name is Aruna. He's a sweet homemaker. After completing my graduation, I was searching for institution through Instagram. I found the 10,000 coders. ఇలా జాయిన్ అయ్యే ముందు నేను కనుక్కున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి. అలానే అక్కడ జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. వాళ్ళని కనుక్కున్నాను. వాళ్ళు గుడ్ గా సజెషన్ ఇచ్చారు. ఇక్కడ బాగుంటది, ఇక్కడ తీసుకునేది తక్కువ స్ట్రెంత్ తో ఉంటది. బ్యాచ్ కి వచ్చేసి 25 మెంబర్స్. దాంతో పాటు మనకి లైవ్ క్లాసులు ఉంటాయి, రికార్డింగ్ క్లాసులు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక ట్రైనర్ ఉంటారు, వాళ్ళతో మనకి డౌట్ కాల్ గానీ కమ్యూనికేషన్ గానీ అరేంజ్ చేస్తారని చెప్పారు. ఇలా వేరే ఇన్స్టిట్యూట్ తో కంపేర్ చేస్తే అక్కడ అన్ని ఆపర్చునిటీస్ ఉండవు. మనకి ఈ కమ్యూనికేషన్ క్లాసెస్ గానీ ఇలా డౌట్ సెంటర్స్ మళ్ళీ సపరేట్ గా కండక్ట్ చేయరు. అది నాకు మంచిగా అనిపించి ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను అదర్ ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అవ్వలేదు, కాకపోతే అంత ముందు ఉన్న మా ఫ్రెండ్స్ జాయిన్ అవడం వల్ల వాళ్ళ నుంచి సజెషన్ తీసుకొని దానికి దీన్ని కంపేర్ చేసుకొని 10,000 కోడర్స్ ని ఇలా అప్రోచ్ అయ్యాను. వాళ్ళ కరికులం నచ్చి అక్కడ జాయిన్ అయ్యాను. 10,000 కోడర్స్ కరికులం వచ్చేసి అది ఇండస్ట్రియల్ లెవెల్ గానే ఉంటది. ఎందుకంటే మనకి ఇండస్ట్రియల్ లెవెల్లో రియాక్ట్ డెవలపర్ కావాల్సిన HTML, CSS, Git, Bootstrap, CSS, JavaScript ఇలాంటి కోర్సులన్నీ వాళ్ళ కరికులం లో ఉంటాయి. అది మనకి ఇండస్ట్రియల్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. అక్కడ మనం చేసే ప్రాజెక్ట్ లో JavaScript ఉంటది, Git ఉంటది. ఇలా ఉండడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది. 10,000 కోడర్స్ లో మనకి క్లాసెస్ అయిపోయిన తర్వాత టాస్క్ అసైన్మెంట్స్ ఇలా ఇస్తా ఉంటారు. ఆ టాస్క్ అసైన్మెంట్ చేసి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అని. ఒకవేళ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, మనకి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మనం ట్రైనర్ సపోర్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేయడం. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక టాస్క్ చేయడం వల్ల మనకి టెక్నాలజీ తెలుస్తుంది. ఆ టెక్నాలజీ వల్ల మనకి కొంచెం ఇంప్రూవ్ అవుతాము ఆ పలానా టెక్నాలజీలో. అలానే కోడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఒక టాస్క్ అసైన్ చేసినప్పుడు నాకు ఇలా స్ట్రక్ అయినప్పుడు నేను ఇలా గ్రూప్ లో మెసేజ్ చేస్తా, సార్ నాకు ఇలా డౌట్ వచ్చిందని. వాళ్ళు ఎమ్మటే కాంటాక్ట్ అయ్యి నాకు ఒక జూమ్ మీటింగ్ లేదా గూగుల్ మీట్ అరేంజ్ చేసి ఆ డౌట్ ని వాళ్ళు పిక్ చేసి ఎక్కడ స్ట్రక్ అయినామో అక్కడ చూసేసి మనకి సాల్వ్ చేస్తారు. మనకి ఇప్పుడు జాబ్ కావాలంటే మనకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఈ టెక్నాలజీస్ పరంగా ఐడియా ఉండాలి, అలా కోడింగ్ పరంగా ఐడియా ఉండాలి. ఎందుకంటే కోడింగ్ లాజిక్ బిల్డింగ్ అవన్నీ రావాలి. లాజిక్ బిల్డింగ్ వచ్చినప్పుడు ఆ కోడ్ ని బిల్డ్ చేసి మనము ఏదైనా ఒక టాస్క్ గానీ ఒక ప్రాజెక్ట్ గానీ చేయగలుగుతాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కోడింగ్ నాలెడ్జ్ గానీ ఈ టెక్నాలజీస్ ఐడియా లేకపోతే మనకి జాబ్ అనేది రాదు అనమాట. ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కోచింగ్ పీరియడ్ లో నేను ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్స్ అవసరం ఎందుకంటే మనం ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు సడన్ గా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి నాకు ఇలా చేయాలా అని అంటారు. సపోజ్ మనకి ఇండస్ట్రీ పోయినప్పుడు ఒక ఫిగ్మా ఇచ్చేసి ఆ ఫిగ్మాలో ఒక పేజ్ క్రియేట్ చేసి నాకు ఇక్కడ ఇలా బటన్స్ ఉండాలి, ఇక్కడ యానిమేషన్స్ రావాలి ఇలా అన్నప్పుడు మనకి సడన్ గా మనకి ఇబ్బంది అవుతుంది. అదే మనం ముందుగానే మనం నేర్చుకున్న టెక్నాలజీ మీద మనం ఆ ప్రాజెక్ట్ చేసినట్టయితే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ 10,000 కోడర్స్ లో ఏంటంటే మనకు ఒక ఫిగ్మా ఇచ్చేసేసి ఆ ఫిగ్మాలో ఈ డిజైన్స్ ఉంటది. ఆ డిజైన్ ప్రకారంగా మనము రియాక్ట్ యూస్ చేసేసి ఎక్కడ ఏది రావాలి, ఎక్కడ యానిమేషన్ రావాలి, ఎక్కడ బటన్స్ ఉండాలి, అసలు ఎక్కడ ఏది జరగాలనేది మొత్తం మనకి చెప్పడం వల్ల మనం దాని మీద ప్రాజెక్ట్ చేస్తాము. అది ఇండస్ట్రీ లెవెల్లో మనకి హెల్ప్ అవుతుంది అనమాట. 10,000 కోడర్స్ లో నేను ఇలా 4 మార్క్స్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML, CSS కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక మార్క్ తీసుకుంటారు. దాని తర్వాత JavaScript తర్వాత ఒక మార్క్ ఇచ్చాను. దాని తర్వాత రియాక్ట్ మీద ఒక మార్క్ ఇచ్చాను. ఓవరాల్ కంప్లీట్ కోర్స్ మీద ఒక మార్క్ ఇచ్చాను. ఆ మార్క్ లో వాళ్ళకి ఒక మినిమం పర్సెంటేజ్ అని ఉంటుంది. ఆ పర్సెంటేజ్ మనం రీచ్ అయినప్పుడు మాత్రమే మన ప్లేస్మెంట్స్ కి పుష్ అవుతాము. దాని తర్వాత మన ప్రొఫైల్స్ అనేది ఇలా ప్లేస్మెంట్స్ కి షేర్ చేస్తా ఉంటారు. ఈ మార్క్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ గా మనకి టెక్నాలజీలో మనకి ఎంత నాలెడ్జ్ ఉందో లేదో వాళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట. అలా నువ్వు మార్క్ అనేది ఫెయిల్ అయినా సరే ఫస్ట్ అటెంప్ట్ లో సెకండ్ అటెంప్ట్ కూడా ఇచ్చు, ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి ఇన్ ద సెన్స్ ఈ మార్క్ ఇచ్చే టైంలో నీకు ఎంత నాలెడ్జ్ ఉందో నీకు తెలిసిపోద్ది. అట్ ద ఎండ్ ఆఫ్ ద మార్క్ నీకు ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ నాలెడ్జ్ ప్రకారంలో సపోజ్ ఆ టెక్నాలజీలో నీ లెవెల్ ఎంత ఉంది, నువ్వు ఎక్కడ డల్ అవుతున్నావు, నీ కాన్ఫిడెన్స్ మొత్తం టెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ మార్క్ లో మనకి కోడింగ్ కూడా అడగడం జరుగుతుంది. ఆ కోడింగ్ టెక్నికల్ పరంగా అడుగుతారు. మన ఆ టెక్నాలజీలో మనం ఏ లెవెల్లో ఉన్నామో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ మార్క్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. పలానా టెక్నాలజీలో మనం ఈ లెవెల్ ఉన్నాం అనుకో మనకి నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం పడతాయి. అందుకనే మార్క్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. 10,000 కోడర్స్ లో వచ్చే కల్లా మనం ఎప్పుడైతే మార్క్ క్లియర్ చేస్తామో ప్లేస్మెంట్ సెల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మనం పుష్ అయిన తర్వాత మన ప్రొఫైల్స్ అన్ని డైలీ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉన్నా సరే మన ప్రొఫైల్ షేర్ అవుతుంది. మనం అలా అక్కడ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వగలుగుతాం. సపోజ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ మనం క్రాక్ చేశాను, అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చకో దీని వల్ల మనం బయటకు వచ్చేసిన మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సార్ ఇలా నాకు ఇలా అప్రోచ్ అవ్వలేదంటే మళ్ళీ మనకి ఇంకో ప్లేస్మెంట్ చూపెడతారు. 10,000 కోడర్స్ లో ప్లేస్మెంట్ ఇస్ అన్లిమిటెడ్. యాక్చువల్ గా ఈ ప్లేస్మెంట్ అవ్వగానే ముందు నేను ఒక ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఒక 10 ఇంటర్వ్యూస్ లో నేను రిజెక్ట్ అయ్యాను. అక్కడ రిజెక్ట్ అవడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ తో నేను మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని 10th కంపెనీలో నేను ఇలా ప్లేస్ అవడం జరిగింది. 10,000 కోడర్స్ లో నా జర్నీ వచ్చేసి 6 మంత్స్ అయింది. నేను జూలైలో స్టార్ట్ అయ్యాను, నాకు డిసెంబర్ లో జాబ్ వచ్చింది. జూలై నుంచి సెప్టెంబర్ దాకా నా కోర్స్ అనేది జరిగింది. కోర్స్ లో నేను HTML, CS, JavaScript, React, Git, Bootstrap ఇలా నేర్చుకున్నాను. దాని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ ఇలా ప్రాజెక్ట్స్ చేయడము, అలా నవంబర్ నుంచి నేను ప్లేస్మెంట్స్ అటెండ్ అవుతూ ఉన్నాను. నాకు
ఇలా డిసెంబర్ లో జాబ్ వచ్చింది. అప్కమింగ్ బ్యాచెస్ నా సజెషన్ ఏంటంటే మనకి HTML CSS ఉన్నప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మన జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు కొంచెం మంది స్ట్రక్ అవుతా ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలానే మనకి ఏంటంటే వెబ్ లాంగ్వేజ్ అంటే పేజ్ కోసం బిల్డ్ చేస్తాం కాబట్టి దానికోసం ఏంటంటే అక్కడ స్ట్రక్ అవుతా ఉంటాము. అక్కడ మనం బ్యాక్ వెళ్ళకుండా మనం అక్కడ ఇంకా ఒక 1 వీక్ వన్ డే 1 మంత్ టైం స్పెండ్ చేసేసి మనం అక్కడ నేర్చుకున్నట్టయితే దాని తర్వాత రియాక్ట్ వెళ్తాం. మనకి జావా స్క్రిప్ట్ వస్తే ఈజీగా మనము వేరే టెక్నాలజీ నేర్చుకెళ్తాం. అందరూ జావా స్క్రిప్ట్ దగ్గర ఆగిపోతా ఉంటారు. జావా స్క్రిప్ట్ దగ్గర ఆగిపోకుండా మనము ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి జావా స్క్రిప్ట్ ని కనుక మనకి నేర్చుకున్నట్టయితే మిగతా అన్ని ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే జావా స్క్రిప్ట్ మనకి ఇటు రియాక్ట్ గానీ యాంగులర్ గానీ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ మెయిన్ చేయాలి. అంటే బేసికల్ గా మనం ఫోకస్ తో నేర్చుకోవాలి, డైలీ టాస్క్స్ చేయాలి, తర్వాత ప్రాజెక్టులు చేయాలి, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయాలి. లీడ్ కోడ్ కానీ హ్యాకర్ ర్యాంకర్ కానీ ఇలా యూస్ చేసుకుంటూ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ డైలీ ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నా సరే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాజెక్టులు కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు ప్రాజెక్ట్ చేస్తేనే మనకి హెల్ప్ అయింది. అసలు ఏది ఎక్కడ వాడతామని తెలుస్తుంది. ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్ ఏ టెక్నాలజీస్ కావాలి, ఆ టెక్నాలజీస్ మనం ఎక్కడ ఎందుకు యూస్ చేస్తాము అని మనకు అర్థమైంది. అందుకనంగా మనం ప్రాజెక్ట్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం గివ్ అప్ చేయకూడదు. సపోజ్ మనకి ఇక్కడ రియాక్ట్ లో జావా స్క్రిప్ట్ లో మనకి డౌట్ వచ్చింది, ఇక్కడ ఆగిపోతున్నా అన్నప్పుడు మనం ఇంకో ట్రైనర్ గానీ అప్రోచ్ అవ్వాలి. అయితే గూగుల్లో ఎక్కడైనా చూసి మనం ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి మనం ఇంకా ముందుకు వెళ్ళగాలి. జావా స్క్రిప్ట్ రాని ఆగిపోతూ ఉంటారు, కానీ అక్కడ ఆగిపోవద్దు. 10,000 కోడర్స్ లో అయితే మనం ఆగిపోం. ఎందుకంటే మనకి ట్రైనర్ సపోర్ట్ ఉంటుంది. మనం దాన్ని తీసుకొని మనం ముందుకు పుష్ అవుతాం ఉంటాం. ఇక 10,000 కోడర్స్ లో మనం ఎందుకు ఇక్కడ స్ట్రక్ అవ్వమంటున్నా అంటే సపోజ్ నాకు జావా స్క్రిప్ట్ లో కానీ ఏదో టెక్నాలజీలో కానీ మనకి డౌట్ వచ్చినప్పుడు మనము ఒక ట్రైనర్ అప్రోచ్ చేస్తాము. ఆ ట్రైనర్ మనకి ఇక్కడ హెల్ప్ చేస్తా ఉంటారు. ఫస్ట్ దాని మీద ఉన్న ఫియర్ ని తీసేయాలి. దాని తర్వాత వచ్చేసేసి మనం ఎందుకు స్ట్రక్ అవుతానో ఆలోచించాలి. ఇంకా మన ట్రైనర్ అప్రోచ్ చేస్తున్నప్పుడు ట్రైనర్ మనకి ఇలా హెల్ప్ చేస్తాడు. ఫస్ట్ మనకి రీసెర్చ్ ఎబిలిటీ పెరగాలన్నమాట. సపోజ్ నాకు డౌట్ వచ్చిందంటే ఫస్ట్ ట్రైనర్ కన్నా ముందు మనం రీసెర్చ్ చేసి ఆ డౌట్ ఎక్కడ స్ట్రక్ అవుతున్నామో అది నేను ఇచ్చే సజెషన్ అనమాట. ఎందుకంటే రీసెర్చ్ అనేది మనం పెంచుకోవాలి. మన సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎవరు హెల్ప్ చేయరు. అక్కడ ఫస్ట్ మనం రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా అవ్వలేదంటే అప్పుడు మన సీనియర్స్ ని అప్రోచ్ చేయి అక్కడ వాళ్ళని హెల్ప్ అడుగుతాం. డైరెక్ట్ గా మన సీనియర్స్ దగ్గర పోయినా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఫస్ట్ నీకు ఇది ఎక్కడ ఉందో నువ్వు సెర్చ్ చేస్తావా. మన రీసెర్చ్ ని ఎబిలిటీ మనం పెంచుకున్నట్టయితే రీసెర్చ్ వల్ల మనకి ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంకా అప్పటికి కూడా అవ్వలేదంటే అప్పుడు మన ట్రైనర్ గానీ వేరే సీనియర్స్ గానీ గైడెన్స్ తీసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ లో సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మనం డిస్క్వాలిఫై అయినప్పుడు ఒక ప్లేస్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే మనం వాళ్ళ దగ్గర నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ లో ఒక నెగిటివ్స్ ఏమి ఉన్నాయి, పాజిటివ్స్ ఏమి ఉన్నాయి. నెగిటివ్స్ ఉంటే దాన్ని ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలంటే దాన్ని ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మనకి ప్లేస్మెంట్ టీమ్ ఇలా హెల్ప్ చేస్తా ఉంటది. ఎక్కడ మనం ఇప్పుడు సపోజ్ ఒక 5 ఇంటర్వ్యూలు అటెండ్ అయినాం అనుకో, ఆ ఇంటర్వ్యూల దగ్గర నుంచి మనకి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి పలానా చోట నువ్వు ఇక్కడ లో ఉన్నావు, ఇక్కడ నువ్వు ఇంకా రైజ్ అవ్వాలి అని మనకి చెప్తారు. దాంతో మనకి హెల్ప్ అయింది అనమాట. ప్లేస్మెంట్ టీమ్ వాళ్ళు మనకి ఎలా అంటే రెజ్యూమ్ గానీ, ఈమెయిల్ రైటింగ్ గానీ, కవర్ లెటర్ గానీ ఇవన్నీ మనకి చేయమని చెప్తారు. చేసిన తర్వాత గైడెన్స్ ఉంటది ఎలా చేయాలి, ఏది చేయాలి. తర్వాత అవన్నీ మనం ప్లేస్మెంట్ కి మనం షేర్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్స్ అన్ని పర్టికులర్ కంపెనీకి వాళ్ళు షేర్ చేస్తా ఉంటారు. ప్లస్ మనకి సజెషన్స్ ఇస్తా ఉంటారు. ఇక్కడ నువ్వు లో ఉంటే ఇక్కడ నువ్వు ఇంప్రూవ్ అవ్వమని ఆ పర్టికులర్ టెక్నాలజీ సిన్స్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్లేస్మెంట్ టీమ్ మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఆ ప్లేస్మెంట్ అటెండ్ అయినప్పుడు తన బిహేవియర్ ఏంది, తన ఫీడ్బ్యాక్ ఏంది మొత్తం వాళ్ళు ట్రాక్ చేస్తా ఉంటారు అనమాట. ఇలా అటెండ్ అయిన కంపెనీ ప్రతి ఒక్కటి ట్రాక్ చేసి మనకి రిపోర్ట్ అనేది మనకి ఇస్తారు. మనం చూసుకోవచ్చు. మనం సపోజ్ మనం ఇక్కడ లో ఉన్నాం, ఈ కంపెనీలో ఇలా అటెండ్ అయినాం, నాకు ఇలా జరిగింది, దాని తర్వాత పాజిటివ్ గా తీసుకొని దాన్ని ముందుకి పుష్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సపోజ్ మన ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఒకవేళ మనకి రిజెక్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ అనేది మనం పాజిటివ్ వేలా తీసుకోవాలి. సపోజ్ మనం ఒకసారి మనం మంచిగా చెప్పినా సరే ఏదో కారణం చెప్పి మనం వదిలేస్తారు, కానీ అది కూడా మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళగాలి. సపోజ్ ఒక ఫీడ్బ్యాక్ లో మనకి నెగిటివ్ వచ్చింది అనుకో, నెగిటివ్ ఎందుకు వచ్చింది అని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మనం ముందుకి పాజిటివ్ గా తీసుకెళ్ళాలి. ఐ సజెస్ట్ 10,000 కోడర్స్ ఇసే చూస్ టు రైట్ పాత్ ఫర్ కెరియర్. యాక్చువల్ గా ఏంటంటే 10,000 కోడర్స్ లో మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి, కానీ ఇక్కడ మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. వాళ్ళు చెప్పే టెక్నాలజీస్ నేర్చుకొని మన హార్డ్ వర్క్ తో మన ప్లేస్మెంట్ ని క్రాక్ చేయొచ్చు ఈజీగా. థ్యాంక్ యూ 10,000 కోడర్స్ బికాస్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 6 of solution with 3.5